వెల్కమ్ బ్యాక్ టు రుషి సాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మునగాకు కారపొడి చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినప్పప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, చిన్నులపాయి, మునగాకు ఇవన్నీ కావాలండి. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం పచ్చిపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. మంచి అరోమా వచ్చేంత వరకు కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ధనియాలు, జీలకర్ర వేసి మళ్ళీ వేయించుకోవాలండి. ఈ విధంగా ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులోనే మనం రుచికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకున్నానండి. నేనైతే ఒక 10 ఎండుమిర్చి వేసుకున్నాను. ఆ 10 ఎండుమిర్చి కూడా లైట్గా వేగేంత వరకు ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం వేగిపోయింది. ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. తర్వాత మనం మునగాకు వేసుకుందాము. మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మునగాకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇది మునగాకు అనేది రోజు ఒక ముద్దలో రోజు అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో 1 స్పూన్ మునగాకు పొడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి. చూడండి, ఈ విధంగా మనకు మునగాకు అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మునగాకును కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలాగా చల్లార్చుకోవాలి. చాలా మంచిదండి హెల్త్కి మాత్రం మునగాకు కారపొడి. ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి, చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్నటువంటి మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర, ధనియాలు, తర్వాత ఎండుమిర్చి వీటన్నిటిని కూడా మిక్సీలో వేసుకోవాలండి. ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మునగాకు కారపొడి. చాలా హెల్త్కి మంచిదండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి. మొత్తాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మునగాకు కారపొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మొత్తం ఇలా కోర్స్గా వచ్చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.